మనకి ఐపీఎల్ 2025 సీజన్ చూసుకుంటే సిఎస్కే ఫ్యాన్స్ అందరూ కూడా ఒక పేడకలుగా మిగిలిందనే చెప్పాలి. సో ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ లేని విధంగా ఈసారి ఏకంగా ఎక్కడో లాస్ట్ పొజిషన్లో మిగిలిపోయారు. అయితే మరి ఈసారి అటువంటి తప్పులు చేయకూడదనే ఉద్దేశంతో దాంతోపాటు వాళ్ళకి కెప్టెన్సీ మెటీరియల్గా అంత ముందు చూసుకుంటే జడేజాని ట్రై చేశారు, ఫెయిల్ అయిపోయాడు. దాని తర్వాత రుతురాజు గైక్వాడ్ చూసుకుంటే అతను కూడా మరి అంతగా ఆకట్టుకోలేకపోయాడు. సో మరి అందుకని చెప్పేసి మళ్ళీ ధోనిని దించారు. సో అయినా సరే వాళ్ళకి మంచి రిజల్ట్ రాలేదు. అయితే ఈసారి మరి ధోని నెక్స్ట్ సీజన్లో ఆడతాడా లేదా అనేది కూడా డౌటే. సో అందుకని చెప్పేసి ధోని రోల్లో మరి ఒక కెప్టెన్గా అదేవిధంగా ఒక ఫినిషర్ కోసం సో మరి ఇప్పుడు సిఎస్కే అయితే ట్రై చేస్తుంది. సో మరి దాంట్లో భాగంగానే ఒక కెప్టెన్ని తీసుకోవాలని చెప్పేసి మరి సంజు శాంసన్ని తీసుకొని అతన్ని కెప్టెన్ చేయాలని చెప్పేసి కూడా చూస్తూ ఉంది. అయితే మరి ధోని రూపంలో ఒక ఫినిషర్ కూడా కావాలి కదా. సో మరి ఆ ఫినిషర్ కోసం అని చెప్పేసి శివన్ డూబేని పక్కన పెట్టేసి, ఎందుకంటే శివన్ డూబేని లాస్ట్ టైం 12 కోట్లకి రిటైన్ చేసుకున్నారు. మరి అతను అనుకున్న స్థాయిలో అయితే ఆకట్టుకోలేకపోయాడు. అందుకని చెప్పేసి శివన్ డూబేని రిలీజ్ చేసేసి ఇప్పుడు 2026 సీజన్ ముందు ట్రేడింగ్ రూపంలో మరి ఇప్పుడు మనకి రింకు సింగ్ని అంటే కేకేఆర్ నుంచి రింకు సింగ్ని తీసుకోవాలని చెప్పేసి సిఎస్కే అయితే చూస్తోంది. మరి కేకేఆర్ రింకు సింగ్ని రిలీజ్ చేసిద్దా లేదా అంటే అది కూడా ఒక డౌటే. సో మరి ఒకవేళ కనుక రిలీజ్ చేస్తే సిఎస్కేతో పాటు ఇంకా కొన్ని టీమ్స్ ఉన్నాయి అతను తీసుకోవడానికి రెడీగా. సో వాటిలో ఎస్ఆర్హెచ్ ఒకటి, ఎల్ఎస్జీ ఒకటి, డీసీ కూడా ట్రై చేస్తూ ఉన్నాయి మరి రింకు సింగ్ని తీసుకోవడానికి. సో మరి సిఎస్కే అయితే మరి ప్రజెంట్ రింకు సింగ్ని తీసుకుంటే బెటర్ ఉంటుందేమో అని చెప్పేసి వాళ్ళు అయితే ట్రై చేస్తున్నారు. సో చూద్దాం ఏం జరిగింది అనేది మరి.